Hi viewers, this is Ganesh. Today I am going to explain about the topic is Introduction to Multiprocess and Multicomputers. So in the exam point of view, number of times asking this question. So what is the difference between multiprocessor and what is a multicomputer? Okay, now we try to see. So what is a multiprocessor? I think the name is implies multiprocessor. That means more than one processor having the system. Okay, so that means some of the systems built with more than one processor. So like this, if you are observe here, so this system having more than one CPU, but these are based upon to the single shared memory. So this type of architecture can be referred as multiprocessor. Okay, then what is a multi-computer? This is also name is implies more than one computer is connected through network. That is nothing but a multi-computer. Okay, now we try to see now. So first of all, a multiprocessor is a computer system with two or more central processing units share full access to common RAM. Okay, so that means అంటే అర్థం ఏంటంటే మోర్ దాన్ వన్ కంప్యూటర్ సారీ మల్టీప్రాసెసర్ ఈజ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ విత్ టూ ఆర్ మోర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్. అంటే దీంట్లో ఉన్న మోర్ దెన్ వన్ సిపియూస్ షేర్ ఫుల్ యాక్సెస్ టు కామన్ ర్యామ్. అంటే కామన్ ర్యామ్ని యాక్సెస్ చేస్తున్నాయంట. అంటే ఇక్కడున్న మోర్ దాన్ వన్ ప్రాసెసర్ కామన్ ర్యామ్ని యాక్సెస్ చేస్తున్నాయంట. The main objective of using the multiprocessor is to boost the system's execution speed. సో మెయిన్ అసలు ఎందుకని మనం దాన్ని వాడుకోవాలనుకుంటున్నాం అంటే అసలు సిపియు ఎందుకు వాడతాం? సో నథింగ్ బట్ టు కంట్రోల్ ద ఆపరేషన్ ఆఫ్ ద సిస్టమ్. సో లైక్ మేబీ టు స్టోరింగ్ ద డేటా, టు రిట్రీవింగ్ ద డేటా, అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. సో వన్ సిపియు ఉంటేనే మనం చాలా స్పీడ్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. అప్పుడు మోర్ దాన్ వన్ సిపియు ఉందనుకోండి, ఏమవుద్ది? స్పీడ్ పెరుగుద్ది. ఓకే, విత్ అదర్ ఆబ్జెక్టివ్స్ బీయింగ్ ఫాల్ట్ టాలరెన్స్. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటంటే ఇఫ్ ఎనీ టైమ్ ఆఫ్ ద సిచ్యువేషన్ వన్ ఆఫ్ ద ప్రాసెసర్ ఈస్ ఫెయిల్డ్, దెన్ రిమైనింగ్ ప్రాసెస్ విల్ షేర్ దట్ వర్క్. సో at any time of the situation work is not stopped for any type of the situation. సో ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే వర్క్ ఆగదు. ఒకదానికి వచ్చిన ఫాల్ట్ని ఇంకొక దాన్ని కవర్ చేస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే ఫాల్ట్ టాలరెన్స్ అవుతుంది. అంటే మ్యాచ్ అంటే మేనేజ్ చేయగలుగుతుంది. ఓకే, దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్స్. వన్ ఈజ్ కాల్డ్ షేర్డ్ మెమరీ అండ్ అనదర్ వన్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ మెమరీ. అంటే ఇందులో టూ టైప్స్లో మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఒకటి ఎలా అంటే షేర్డ్ మెమరీ, రెండోది ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ మెమరీ అనమాట. సో షేర్డ్ మెమరీ అంటే చూస్తున్నారుగా, అంటే మోర్ దెన్ వన్ సిపియూలు ఉండి ఇవన్నీ కూడా ఒకే దాని మీద బేస్ అవుతున్నాయి. అదే ఒకవేళ కనుక డిస్ట్రిబ్యూటెడ్ మెమరీ అన్నాం అనుకోండి, ద నేమ్ ఈజ్ ఇంప్లైస్ డిస్ట్రిబ్యూటెడ్ మీన్స్ వీఆర్ ఎలాగేటింగ్ ద స్పెసిఫిక్ మెమరీ టు ద స్పెసిఫిక్ సిపియూ. ఓకే, సో అది కూడా చూద్దాం ఒకసారి. సో ముందు దీంట్లో సో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో ద ఇంటర్ కనెక్షన్ అమాంగ్ ద టూ ఆర్ మోర్ ప్రాసెసర్ అండ్ షేర్డ్ మెమరీ ఈజ్ డన్ ఇన్ ద త్రీ మెథడ్స్. సో ఒకటి ఏంటంటే టైమ్ షేర్డ్ కామన్ బస్, ఇంకోటి ఏంటంటే మల్టీ పోర్ట్ మెమరీస్, థర్డ్ వన్ ఏంటంటే క్రాస్ బార్ స్విచ్ నెట్వర్క్. ఓకే, ఇందులో నేమ్లోనే తెలిసిపోతుంది చూడండి. టైమ్ షేర్డ్ కామన్ బస్ అంటే ఏంటంటే టైంతో షేర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక కామన్ బస్ ఉంటుంది. దిస్ ఈజ్ టైమ్ షేర్డ్ కామన్ బస్. వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్, మోర్ దాన్ వన్ సిపియు అటాచ్డ్ టు ద మెమరీ యూనిట్, సింగిల్ మెమరీ యూనిట్, అండ్ దీస్ ఆర్ కనెక్టెడ్ టు ద సింగిల్ మెమరీ యూనిట్ అండ్ దీస్ ఆర్ షేర్డ్ బై ద టైమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిపియు ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి కూడా ఈక్వల్ టైం ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 minutes ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, సిపియు వన్, సిపియు టూ కూడా 10 minutes, సిపియు త్రీ కూడా 10 minutes. సో ఆఫ్టర్ ఎక్స్పైరేషన్ ఆఫ్ ద టైమర్ ఆఫ్ ద సిపియు ద కంట్రోల్ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ సిపియు టు ద అనదర్ సిపియు. ఓకే, సో అలా టైం షేర్ చేసుకుంటాయి కాబట్టి ఏంటంటే టైం షేర్డ్ కామన్ బస్ అంటున్నాం. అయితే బస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ పాత్వే. హియర్ వీఆర్ సెండింగ్ ద డేటా ఫ్రమ్ సోర్స్ టు ద డెస్టినేషన్ త్రూ లైన్స్ ఆర్ మేబీ ద పోర్ట్స్ ఆర్ ఛానల్స్. అంటే బస్ అంటే ఏంటంటే డేటాను పంపించడానికి మనం యూజ్ చేసే కనెక్షన్స్ని బస్ అంటాం. ఓకే, తర్వాత as the name itself indicates, in this method contains single shared bus through which all processor and memory unit can be communicated.
సో అదే చెప్తున్నాడా అన్ని కమ్యూనికేట్ అవుతున్నాయి అని. తర్వాత దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, సింపుల్గా ఇంప్లిమెంట్ చేసేయచ్చు. డ్యూ టు సింగిల్ కామన్ బస్ కాస్ట్ ఈజ్ ఇంప్లిమెంట్ ఈజ్ వెరీ లెస్. అంతే కదా, సో చాలా ఈజీగా ఉంది అంతే కదా, ఎన్ని ప్రాసెసర్లు కావాలంటే అన్ని ప్రాసెసర్లు పెట్టేసుకోవడం, అన్నిటికీ కనెక్షన్ ఇచ్చేయడం, ఈజీగా ఉంది కదా ఇంప్లిమెంటేషన్. అయితే డిసడ్వాంటేజ్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఈస్ స్లో. సో వై, బికాస్ ఇఫ్ వన్ ఆఫ్ ద CPU is accessing the memory unit, then remaining CPUs are in idle state until releasing the current CPU by the memory unit. సో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు రిమైనింగ్ సిపియూలన్నీ కూడా ఐడిల్ స్టేట్లో ఉండిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, డేటా ట్రాన్స్ఫర్ రేట్ స్లో అయిపోతుంది. తర్వాత మల్టీపోర్ట్ మెమరీస్ అంటే సెకండ్ వన్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా 3 టైప్స్. సో అందులో సెకండ్ వన్ మల్టీపోర్ట్ మెమరీస్, ద నేమ్ ఇస్ ఇంప్లైస్. సో మోర్ దెన్ వన్ పోర్ట్ ఈస్ అవైలబుల్ టు యాక్సెస్ ద డిఫరెంట్ మెమరీ మాడ్యూల్స్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి డయాగ్రామ్ చూడండి, మనకు అర్థమైపోతుంది. అంటే ఇందాకేమో సింగిల్ షేర్డ్ మెమరీ తీసుకున్నాం, ఇదేమో డిస్ట్రిబ్యూటెడ్ మెమరీ. అంటే ఏంటి, ఎంటైర్ మెమరీ ఈస్ డివైడ్ టు ద నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ దీస్ మాడ్యూల్స్ యాక్సెస్డ్ విత్ ద every CPU. If you are observed here, every memory module to connection is established between every memory module and every CPU. ఇక్కడ చూడండి, ఇక్కడ MM1, MM2, MM3, MM4 అని డివైడ్ అయినాయి. CPU1, CPU2, CPU3, CPU4 అని డివైడ్ అయినాయి. సో ప్రతి CPUకి 4 ఇట్లతో కనెక్షన్ ఉంది చూడండి. అలాగే ప్రతి CPU2కి 4 కనెక్షన్స్ ఉన్నాయి. సో ఏ పోర్ట్నైనా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద CPU1 వాంట్స్ టు యాక్సెస్ MM2, if the CPU2 wants to access MM1, if the CPU3 access MM4, so whatever it may be the port of the memory module that can be able to access through these ports. సో దాన్నే మల్టీపోర్ట్ మెమరీ నెట్వర్క్ అంటాడు, మల్టీపోర్ట్ మెమరీస్ అంటాడు. ఓకేనా, ఇక్కడ అదే చెప్తున్నాడు అంతే. ఓకే, అడ్వాంటేజ్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ రేట్ కొంచెం హైగా ఉంటుంది, ఎందుకంటే ఇంతకుముందు ఇలాగ వెయిటింగ్ చేయాల్సిన పని లేదు. ఇందాక మనం చూసిన దాంట్లో షేర్డ్ ఉంది కాబట్టి నీడ్ టు పెర్ఫామ్ వెయిట్ ఆపరేషన్, ఇక్కడ మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. క్రాస్ బార్ స్విచ్ నెట్వర్క్, ఇదే సేమ్ ఇదే ఆర్కిటెక్చర్ని ఒక స్విచ్తో రీప్లేస్ చేస్తున్నాడు. ఓకేనా, ఇది చూడండి ఒకసారి, సేమ్ జస్ట్ హియర్ వీఆర్ రీప్లేసింగ్ విత్ ద స్విచ్. ఒకసారి చూద్దాం. హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ మల్టీపోర్ట్, అన్లైక్ మల్టీపోర్ట్ మెమరీస్, ఏ స్విచ్ విల్ బి ఇన్స్టాల్డ్ బిట్వీన్ ద మెమరీ యూనిట్ అండ్ CPU. Switch is responsible for whether to pass the request to a particular memory module or not, based on the request method. అంటే ఇప్పుడు CPU1 కనుక మెమరీ 3ని కనుక యాక్సెస్ చేయాలనుకుందాం, ఈ స్విచ్ ఆన్ అవ్వాలి అంతే కదా. మన ఇంట్లో కూడా ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ చేస్తాం కదా, ఇది కూడా అంతే. ఇక్కడ స్విచ్ ఆన్లో ఉంటే ఈ రెండు కమ్యూనికేట్ అవుతాయి, స్విచ్ ఆఫ్లో ఉంటే ఈ రెండు కమ్యూనికేట్ అవ్వు. అలా ఇక్కడ ఏంటంటే వీఆర్ రిడ్యూసింగ్ ద ఛానల్స్. సో అంటే కాంప్లెక్సిటీ తగ్గించాం. ఇది కొంచెం చూడండి, ది అడ్వాంటేజ్ ఏంటంటే హై డేటా ట్రాన్స్ఫర్ రేట్. డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంప్లెక్స్ టు ఇంప్లిమెంట్ యాజ్ మోర్ స్విచెస్ ఇన్వాల్వ్, కాస్ట్లియర్ టు ఇంప్లిమెంట్. అంటే ఇలా నీట్గా మెయింటైన్ చేయాలన్నా, అలాగే ప్రతిదానికి కనెక్షన్స్ మెయింటైన్ చేయాలన్నా, ప్రతిదానికి స్విచ్లు మెయింటైన్ చేయాలన్నా ఈ డిజైనింగ్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. అంటే ఇంకా అలా పెరిగిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మనం మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది, అదొకటి. రెండోది కాస్ట్ ఎక్కువ. ఓకేనా, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్స్. అసలు మల్టీ ప్రాసెసర్స్ని ఎక్కడెక్కడ వాడతాం? యాజ్ ఏ యూనిక్ ప్రాసెసర్ సచ్ ఏ సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా స్ట్రీమ్. అంటే ఒక ప్రాసెసరే ఉంటే ఒక ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి అందులో ఒక డేటా స్ట్రీమే ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే SISD అంటారు, సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా స్ట్రీమ్. ఓకేనా, SIMD అంటే ఏంటంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్. అంటే దాని అర్థం ఏంటంటే ద సింగిల్ ఇన్స్ట్రక్షన్ షేర్డ్ బై మోర్ దాన్ వన్ ప్రాసెసర్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, యాజ్ ఏ మల్టీ ప్రాసెసర్ సచ్ ఏ సింగిల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ డేటా స్ట్రింగ్ విచ్ ఈస్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ వెక్టార్ ప్రాసెసర్. మల్టిపుల్ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ సింగిల్ పర్స్పెక్టివ్ సచ్ యాజ్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా స్ట్రింగ్. అంటే ఏంటంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాం, అది ఒకే CPU మీద ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే దాన్ని ఏమంటాం అంటే మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఏంటంటే టోటల్గా 4 టైప్స్ చెప్తున్నాడు, SISD, SIMD, MISD, MIMD. SISD అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా స్ట్రీమ్, అంటే ఒక ఇన్స్ట్రక్షనే తీసుకుంటాం, ఒక CPU మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. సింగిల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్ అంటే ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షనే మోర్ దాన్ వన్ CPU మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. డేటా స్ట్రీమ్ అంటే CPU అనుకోండి. ఓకే, MISD అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటెడ్ బై సింగిల్ డేటా స్ట్రీమ్ ఆర్ సింగిల్ CPU.
లాస్ట్ వన్ ఏంటంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్. సో దట్ మీన్స్ కన్సిడర్ మోర్ దాన్ వన్ ఇన్స్ట్రక్షన్ అండ్ కన్సిడర్ మోర్ దాన్ వన్ సిపియూ టు పెర్ఫార్మ్ ద ఎగ్జిక్యూషన్. ఓకే, తర్వాత బెనిఫిట్స్. సో అసలు మల్టీ ప్రాసెసర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే పెర్ఫార్మెన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, మోర్ దాన్ వన్ ప్రాసెసర్ ఉండేటప్పటికి పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, అప్లికేషన్స్ ఎక్కువ వాడుకుంటాం, మల్టీ టాస్కింగ్ చేయగలుగుతుంది, హై త్రూపుట్. త్రూపుట్ అంటే ఏంటంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఆర్ జనరేటెడ్ విత్ ఇన్ ఏ పర్టికులర్ టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనకి కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు కదా, ఒక సెమ్కి గ్యాప్ సేమ్ ఉంటుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ 2-1 సెమిస్టర్లో స్టూడెంట్స్ 60 మందికి 55 మంది పాస్ అయ్యారు అనుకుందాం. ఓకే, నెక్స్ట్ 2-2లో 60 మందికి 58 మంది పాస్ అయ్యారు అనుకున్నాం. అంటే ఏంటి, హియర్ వీఆర్ కంపేర్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఆర్ జనరేటెడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎన్ని అవుట్పుట్స్ వస్తున్నాయి మనకి అట్లా పర్టికులర్ క్లాక్ టైంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2-1కి 2-2కి సేమ్ గ్యాప్ ఉంది కాబట్టి ఓకే, ఎంతమంది పాస్ అయ్యారు ఈ పీరియడ్లో, నెక్స్ట్ పీరియడ్లో ఎంతమంది పాస్ అయ్యారు, అలా లెక్కేయడాన్ని ఏమంటారంటే త్రూపుట్ అంటారు. లేదు ఇంకో మాటలో చెప్పాలంటే మనం ఒక గంటలో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, 10 ప్రోగ్రామ్స్ చేసాం, నెక్స్ట్ అవర్లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేసాం. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేయడం త్రూపుట్ అంటాడు. హార్డ్వేర్ షేరింగ్ అమాంగ్ ద సిపియూస్. సో అడ్వాంటేజెస్ ఏంటి, పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుద్ది, స్కాలబిలిటీ మెయింటైన్ చేస్తుంది. స్కాలబిలిటీ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ద సైజ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి ఎక్కువ ప్రాసెసర్లు కావాలనుకున్నాం అనుకోండి, యాడ్ చేసుకోగలగాలి. అబ్బాయి మనకి నక్కర్లేదు, తక్కువ ఉన్నా సరిపోద్ది అనుకున్నాం అనుకోండి, అప్పుడు తగ్గించగలగాలి. ఓకే, తర్వాత ఇంక్రీజ్ రిలయబిలిటీ అంటే ఏంటంటే అట్ ఎనీ టైమ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ద వర్క్ ఈజ్ నాట్ స్టాప్డ్ బై ద సిస్టమ్. సో దట్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై అనదర్ సిపియూస్ ఈవెన్ దో వన్ ఆఫ్ ద సిపియూ ఈజ్ ఇన్ ద నాట్ వర్కింగ్ స్టేట్. సో ఒక సిపియూ పనిచేయలేని స్థితిలో ఉన్నా కూడా రిమైనింగ్ ప్రాసెసర్లు వర్క్ చేస్తుంది. ఓకే, కాస్ట్ రెడ్యూస్ చేస్తుంది. కాస్ట్ ఎలా రెడ్యూస్ అవుతుంది అంటే మనకి టైం తక్కువ తీసుకుంటుంది కదా. సో టైం తక్కువ తీసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా కాస్ట్ మీద కూడా ఇంపాక్ట్ మనకి అది పడుతుంది. తర్వాత ఎన్హాన్స్డ్ ప్యారలలిజం. సో ప్యారలలిజం అంటే ఏంటంటే ఒకేసారి చేయటం. సో మనం ప్యారలల్గా మోర్ దాన్ వన్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం బికాజ్ వీఆర్ యూజింగ్ మోర్ దాన్ వన్ ప్రాసెసర్ అండ్ మోర్ దాన్ వన్ ప్రాసెసర్ ఈస్ హ్యాండిలింగ్ మోర్ దాన్ వన్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ఏ టైమ్. సో నథింగ్ బట్ ద నేమ్ ఈజ్ ఎంప్లాయ్స్ మల్టీ ప్రాసెసెస్. ఓకే, డ్రాబ్యాక్ ఏంటి, కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే డిజైనింగ్ కష్టం అవుతుంది. ఇందాక మీకు ఫస్ట్లో చూపించాను మల్టీ ప్రాసెసర్ అనేది ఎలా ఉంటుందో చూపించాను. సో ఎలా ఉంటుంది, ఒకే సిస్టంలో మోర్ దాన్ వన్ సిపియూ ఉంటుంది. ఇంకొక 10 సిపియూలు పెడదాం అనుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది, చేయలేం, అవునా కదా, కొంచెం కష్టం అవుతుంది. అంటే కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. ఓకే, డ్రాబ్యాక్స్లో కాంప్లెక్సిటీ పెరుగుతుంది. హై పవర్ కన్జంప్షన్, తర్వాత డిఫికల్ట్ ప్రోగ్రామింగ్, సింక్రనైజేషన్ ఇష్యూస్. సింక్రనైజేషన్ అంటే ఏంటంటే ఒకే టైంలో కనెక్ట్ అవ్వడం. ఓకేనా, సింక్రనైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో టీచర్ ఉన్నాడు, ఆ టీచర్ 50 మినిట్స్ క్లాస్ చెప్తాడు, నెక్స్ట్ టీచర్ కూడా 50 మినిట్సే చెప్తాడు. వీళ్ళిద్దరికి మధ్యన సింక్ అవ్వాలి. అంటే ఈ క్లాస్ టీచర్ ఎప్పుడైతే క్లాస్ వదిలేస్తాడో ఆ క్లాస్ టీచర్ పట్టేసుకోగలరు, మళ్ళీ ఈ క్లాస్ అయిపోగానే ఇంకో క్లాస్ టీచర్ హ్యాండిల్ చేయగలగాలి. అంటే సో అక్కడ ఏమవుతుంది, వాళ్ళిద్దరికి మధ్యన కొన్నిసార్లు మనం అనుకుంటాం వాడికి నాకు సింక్ అవ్వట్లేదు, అంటే మనం ఏమంటామో అవతల అది క్యాచ్ చేయగలగాలి. సో సింక్రనైజేషన్ ఇష్యూస్ వస్తాయి. అలాగే లిమిటెడ్ పెర్ఫార్మెన్స్ గెయిన్స్. తర్వాత మల్టీ కంప్యూటర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మల్టీ ప్రాసెసర్ మల్టీ కంప్యూటర్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మల్టీ కంప్యూటర్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. సో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని తీసుకుంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబ్ ఉందనుకోండి, కంప్యూటర్ ల్యాబ్ ఉందనుకోండి. ఓకే, ఆ కంప్యూటర్ ల్యాబ్లో మోర్ దాన్ వన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా విడివిడిగా ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఒకే నెట్వర్క్లో ఉంటాయి. అందుకే ఆన్లైన్ ఎగ్జామ్స్ చూడండి, అందరూ ఒకేసారి రాస్తారు. ఓకేనా, ఎవరు ఏ సిస్టంలో అయినా కూర్చోవచ్చు, ఏ సిస్టమ్ నుంచి ఎవరైనా సరే ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా, అంటే ఆల్ దీస్ సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. సో ద టైప్ ఆఫ్ ద నెట్వర్క్ విల్ బి రిఫర్డ్ యాజ్ ఏ మల్టీ కంప్యూటర్. ఓకే, మల్టీ ప్రాసెసర్ అంటే ఒకే సిస్టంలో అంటే ఒకే కంప్యూటర్లో మోర్ దాన్ వన్ ప్రాసెసర్ ఉంటాయి. మల్టీ కంప్యూటర్ అంటే మోర్ దాన్ వన్ కంప్యూటర్స్ అటాచ్డ్ త్రూ సింగిల్ నెట్వర్క్.
ఓకే. సో ఇక్కడ చూడండి, మల్టీ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ విత్ ఏ మల్టీ ప్రాసెసర్స్ that are connected together to a solve a problem. Each processor has its own memory. ఇక్కడ ఒక్కసారి చూద్దాం, డయాగ్రామ్ చూద్దాం. ఇంటర్ కనెక్ట్ అన్నాడు, ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి. ఇదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్, అలా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ప్రతి సిస్టమ్కి అంటే ప్రతి సిపియుకి దాని ఇండివిజువల్ మెమరీ ఉంది, అర్థమవుతుందండి, దాని ఇండివిజువల్ మెమరీ ఉంది, అవి కనెక్ట్ అవుతున్నాయి. ఓకే. తర్వాత as the multi-computer is capable of message passing between the processors, it is possible to divide the task between the processors to complete the task. సో అంటే ఒక టాస్క్ని మనం డివైడ్ చేసుకుని వీటి ద్వారా కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మల్టీ కంప్యూటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అండ్ ఈజియర్ బిల్డ్ మల్టీ కంప్యూటర్ దాన్ ద మల్టీ ప్రాసెసర్. అంతే కదా, మల్టీ ప్రాసెసర్ కన్నా మల్టీ కంప్యూటర్ చేయడం ఈజీ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని యాడ్ చేయడమే కదా. ఇప్పుడు ఒక 50 సిస్టమ్స్ ఉన్నాయి, వాటి మధ్యన కనెక్షన్ ఇస్తాం. తర్వాత ఇంకొక 100 వచ్చినాయి, వాటి మధ్యన కనెక్షన్ ఇస్తాం. అంటే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇంతకు ముందు చెప్పింది ఏంటి, డిజైన్ చేయగలగాలి. ప్రాసెసర్ పెట్టడం కష్టం. బయట సిస్టమ్కి కనెక్షన్ ఒక వైర్ పడేస్తే కనెక్ట్ అయిపోతాయి, అంతే కదా. ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈజియర్ అండ్ బిల్డ్ మల్టీ కంప్యూటర్ దాన్ ద మల్టీ ప్రాసెసర్స్. కాకపోతే కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ అవుద్ది. ఓకేనా. డిఫరెన్సెస్ చూద్దాం. మల్టీ ప్రాసెసర్ ఈజ్ ఎ సిస్టమ్ విత్ 2 or more సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్. అంటే మల్టీ ప్రాసెసర్కి మోర్ దాన్ 1 ప్రాసెసర్ ఉంటుంది, capable of performing multiple tasks. Whereas multi-computer system is a multiple processors that are attached via interconnection network perform a computation task. అంటే మల్టీ కంప్యూటర్ అంటే మోర్ దాన్ 1 కంప్యూటర్ ఉండి, ఆ కంప్యూటర్లో మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉండి, ఆ మల్టిపుల్ ప్రాసెసర్స్కి షేర్డ్ మెమరీ కాదు, ఇండివిజువల్ మెమరీ ఉండి కనెక్ట్ అవుతాయి. A multi-processor system is a single computer, okay, able to perform multiple CPUs, whereas multi-computer system is a cluster of computers, అంటే group of computers. ఓకే. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ మల్టీ కంప్యూటర్ ఈజ్ ఈజియర్, అంతే కదా. ఒక సిస్టమ్ పక్కన ఒక సిస్టమ్ పెట్టి వాటి మధ్యన కనెక్షన్ చేయడం ఈజీ కంపేర్ చేస్తే మల్టీ ప్రాసెసర్ కానీ. కాకపోతే మల్టీ కంప్యూటర్కి కాస్ట్ ఎక్కువ, కాస్ట్ ఎఫెక్టివ్. Okay, in multi-processor system, program tends to be easier, whereas in multi-computer system, program tends to be more difficult. అంటే మల్టీ ప్రాసెసర్ సిస్టంలో ఒక ప్రోగ్రామ్ని డివైడ్ చేస్తాం, అవునా కదా. సో అది ఈజీగా చేసుకోవచ్చు. మల్టీ కంప్యూటర్లో చేయాలంటే కొంచెం కష్టమే. మల్టీ ప్రాసెసర్ సపోర్ట్స్ ప్యారలల్ కంప్యూటింగ్. మల్టీ కంప్యూటర్ సపోర్ట్స్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. అంటే ఏంటంటే ప్యారలల్ కంప్యూటింగ్ అంటే ఒకేసారి స్టార్ట్ చేస్తే ఒకే పని. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ రాయమన్నాం అనుకోండి, ఒకడే 5 క్వశ్చన్లు రాయాలి. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క క్వశ్చన్ రాశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి 5 క్వశ్చన్లు రాయాలి, 5 రాశారు అనుకోండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ప్యారలల్ కంప్యూటింగ్. సో ఒక క్వశ్చన్ రాయడానికి ఎంత టైం పడుతుందో అందరికి ఒకే టైంలో అయిపోద్ది. అంటే క్వశ్చన్ పేపర్ 3 hours అయినా కూడా మనకి 15 or 20 minutesలో అయిపోద్ది ఎగ్జామ్. ఎందుకంటే మనకి ఒక క్వశ్చన్ రాయడానికి 20 minutes పడితే 5 క్వశ్చన్లు రాయడానికి, ఎందుకంటే 5 రాశారు కాబట్టి అలా మనకు త్వరగా టైం సేవ్ అవుద్ది. అలాగే మల్టీ కంప్యూటర్ సపోర్ట్స్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. అంటే ఏంటంటే ఇవన్నీ పక్కనే ఉంటాయి, ఎప్పుడైనా అవసరం అనుకున్నప్పుడు మాత్రం డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంటే ఒక సిస్టంలో ఉన్న డేటాని ఇంకో సిస్టమ్ యాక్సెస్ చేయగలుగుతుంది. ఓకేనా. ఇంకా దాని గురించి చెప్పాడు అడ్వాంటేజెస్. సో పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుద్ది మల్టీ కంప్యూటర్కి, స్కేలబిలిటీ ఉంటుంది, రిలయబిలిటీ ఉంటుంది, కాస్ట్ రిడ్యూస్ అవుద్ది, ప్యారలలిజం ఇచ్చి పోతాం అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఎవరీవన్.